హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు తండేల్ మూవీలో త్రూఅవుట్ మూవీ అంతా ఉండి అసలు ఆ పిల్లాడు ఎవరైతే ఉంటారో కిట్టు అనమాట. మీకు తెలిసే ఉంటుంది. మీరు ఈ పర్సన్‌ని చూస్తే, కిట్టు అనే పర్సన్ చూస్తే డెఫినెట్లీ మీరు గుర్తుపడతారనమాట. చైల్డ్ ఆర్టిస్ట్ భాను. చాలా మూవీస్ చేశాడు. చిన్నప్పటి నుంచే తన ఎల్‌కేజీ నుంచి దాదాపు సినీ ఫీల్డ్ చూసి ఎన్నో ఫిల్మ్స్ చేసి ఇప్పుడు రీసెంట్‌గా 'తండేల్' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడనమాట. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నాడు. సో భానుని అడిగి తెలుసుకుందాం. అసల ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు 'తండేల్' సక్సెస్‌ని ఏంటి అనేది. హాయ్ భాను, ఎలా ఉన్నావు? హాయ్ అన్న. హాయ్. ఐయామ్ ఫైన్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ థాంక్ యూ. 'తండేల్' సక్సెస్ అయినందుకు. సో ఎలా అనిపిస్తోంది? ఐయామ్ వెరీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తండేల్ సక్సెస్‌ని హ్మ్. అండ్ నాకొస్తున్న అప్రిసియేషన్‌ని. ఐయామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కెరీర్ అనేది నువ్వు దాదాపు నీ చిన్నప్పుడు ఎల్‌కేజీ టైం అంటే మా టైంలో మాకేంటో తెలుసా? ఎల్‌కేజీ అంటే అసలు ఏందో తెలీదు. ఏం చేయాలో కూడా తెలీదు మాకు. లిటరల్లీ ఒక చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ కోసం, లేకపోతే పక్కన బలపాల కోసం, ఈటి కోసం తీసుకున్నా. బట్ నువ్వు ఎల్‌కేజీ టైంలోనే ఒక యాక్టింగ్ సైడ్ నీకు ఒక ఇంట్రెస్ట్‌తో అప్పటి నుంచే వచ్చావు. సో అది ఎట్లా? నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నా ఇంట్రెస్ట్ మీన్స్ నాకు మూవీస్ అంటే ఇష్టం. ఓకే. మూవీస్ అంటే ఇష్టం. దాని తర్వాత మెల్లిమెల్లిగా మూవీస్ అంటే మూవీస్ గురించే తెలుసు. ఐ డోంట్ నో ఆ 24 క్రాఫ్ట్స్ కూడా తెలీదు నాకు. హ్మ్. జస్ట్ మా నాన్నగారికి డైరెక్షన్ అంటే ఇష్టం. ఓకే. అండ్ హీ వాంట్ టు బికమ్ ఎన్ డైరెక్టర్. ఓకే. హీ కేమ్ అండ్ ఫస్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ గానీ ఇట్లాగా. చేస్తున్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని థరోలీ. వెళ్తూ చూస్తూ ఉంటే ఒక షార్ట్ ఫిల్మ్‌కి ఒక చైల్డ్ కావాలి. హ్మ్. సో, ఆ డైరెక్టర్ అన్న చూసి బానుని పెడదామన్నా అంటే, "ఆ! ఓకే" అన్నారు. హ్మ్. సో, తను తీసుకొని ఆ షార్ట్ ఫిల్మ్ తీసి అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత ఒక్క క్షణం చేసి ఓకే. లైక్ దట్ అలా. అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. సో, ఇన్ని ఫిల్మ్స్ చేసావు గదా! సో, ఇప్పుడు ఒక క్వెషన్ ఏంటంటే, నీకు బాగా నచ్చిన ఫిల్మ్ ఏది? ఇన్ మై మూవీస్ ఫ్యూ ఆర్ దేర్ లైక్ 'గమనం', యాహ్! 'సోపతులు', హ్మ్. 'వైఫ్ ఆఫ్' అండ్ దిస్ మూవీ కాల్డ్ 'తండేల్' అండ్ 'లవ్ స్టోరీ' యాహ్! అండ్ 'కేజీఎఫ్'. ఆల్ మూవీస్ ఆర్ లైక్ నాకు అన్నీ బాగా ఇష్టం. కానీ 'తండేల్' మూవీతో అయితే అందరికి గుర్తుండిపోతది తెలుసా? హ్మ్. లైక్ నేను సినిమా చూస్తున్నంత సేపు, అరే! ఆ పిల్లాడికి జరిగింది. అరే! యమ్మ ఏందిరా ఇట్టుంటారు, ఇంత దారుణంగా ఉంటారా? లైక్ ఆ సీన్ చూసినప్పుడు నీకేమనిపించింది? నాకు ఫస్ట్ చాలా ముందే చెప్పారు ఇలాగా ఈవెంట్ సీన్స్ ఉంటాయి. హ్మ్. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ అని అంతా ముందే చెప్పారు. బట్ ఈ సీన్ చెప్పినప్పుడు ఏంటి ఇది మీన్స్ ఫస్ట్ హ్మ్. సుంతి అని చెప్పంగానే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దట్ ఏంటి అని. లేటర్ దే హ్యావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ వాట్ ఈస్ దిస్ వన్ అని. ఓకే. ఇప్పటివరకు ఏ మూవీలోని చూపియలేదు. అవును. ఇట్ ఈస్ వెరీ న్యూ. అలాంటిది అది కూడా చైల్డ్‌కి చూపించింది అవును. కూడా ఏది లేదు సినిమా. హ్మ్. హ్మ్. సో, అలాంటిది ఒక న్యూ సీన్ నా మీద ఉండడం ఇట్ ఈస్ లైక్ ఓకే. కొత్తగా ఉండబోతుంది. దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను అనుకోని హ్మ్. ఐ హావ్ ఒక చిన్న అనిపించింది. దీన్ని రిసీవ్ చేసుకుంటారా? ఎలాగా అనుకోని చెప్పి. అండ్ అనుకున్నట్టుగానే ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు. సూపర్. అండ్ ఎవరన్నా నీకు తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత ఎవరన్నా వచ్చి మీ ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఫ్రెండ్స్ హ్మ్. అనేవాళ్ళు కిండల్ చేస్తూ ఉంటారు హ్మ్. సరదాగా. అలా కిండల్ ఎవరైనా చేసారా? లేదా లేదు. ఫ్యామిలీలో గాని సరదాగా ఒక మీన్స్ కిండల్. ఫ్యామిలీలో ఎవరు చేయలేరు. ఓకే. మీన్స్ ఫ్యామిలీ వర్ లైక్ ఆళ్ళు మంచిగా ఏముంది? ఏం చేసావు? ఇవి మాట్లాడతారు. ఆహ్, ఇక మీన్స్ కింద చేసిందయితే ఫ్రెండ్సే కొంచెం "అరే! బావుంది. బట్ ఏంట్రా సీన్ అలా ఎలా చేసావురా?" ఆ! చిన్న అది ఇన్నోసెన్స్ అంటారు. అదేమంటారు చిన్నగా అనమాట. ఆ! అంటే అలా కింద వాళ్ళు సంథింగ్ ఫీల్ అవుతూ అరే! ఏందిరా అట్లా చేసావు? అరే! ఆ సీన్ అట్లా చేసారేంట్రా? హ్మ్. హ్మ్. అసలెలా అసలా సీన్ ఎలా చేసావురా? అదెలాగా అనుకోని అడుగుతా ఉంటారు. కానీ, కానీ అలాంటి సీన్స్ చేయాలన్నా గట్స్ ఉండాలి తెలుసా? యాహ్! ఎందుకంటే ఇట్స్ నాట్ మనం ఎక్కడ చూసాం, మనం 'ఉప్పెన'లో చూసాం మనం మళ్ళీ. అవునా? ఆ తర్వాత మళ్ళీ ఈ మూవీలో చూస్తున్నాం. యాహ్! మేము షూట్ చేసేటప్పుడు గూడా ఆ! ఒక మహేష్ అన్న గూడా ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేసేవారనమాట. ఓకే. లైక్ ఈ సినిమా అయిపోయిన తర్వాత అది ప్రీక్వెల్, ఆ! సీక్వెల్ ఏమో ఉప్పెన. అక్కడ విజయ్ సేతుపతి ఈజయ్యి, విజయ్ సేతుపతి ఉప్పెనలో హీరోలాగా అలా చేస్తారు అని. సో, అట్లా బాగా ఏడిపించేవాళ్ళా? ఆ! ఏడిపించేవారు కాదు. లైక్ అలా ప్రతిరోజు అలా మాట్లాడేవారు. నైస్. సో, వర్కింగ్ విత్ నాగ చైతన్య ఎలా అనిపించింది? వెరీ నైస్ విత్ వర్కింగ్ విత్ నాగ చైతన్య గారు. ఎంతో
హార్ట్ టచింగ్ పర్సన్ అయినా ఎంతో ఫ్రెండ్లీగా ఉండకపోయినా కానీ ఆయన చూస్తేనే అసలు వేరే హీరోస్ కానీ ఆయన డెడికేషన్ టువర్డ్స్ ద మూవీ వాజ్ లైక్ పీక్స్ అని చెప్పాలి. Um, ఎంత ఎండ్ ఉన్నా ఎంత ఇది ఉన్నా కానీ నేను షూటింగ్ మొత్తంలో ఆయన ఒక్కసారి కూడా గొడుగు పట్టుకొని ఉండడం, గొడుగు కింద ఉండడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. అది ఎంత ఎండ్ ఉండని, అది ఎంత సీలో చేసినా కానీ హీ విల్ వాట్ డైరెక్టర్ గారు వాంట్స్, ఎంత కావాలి ఎంత ఇది చేయాలో అది డైరెక్టర్ గారికి ఇచ్చేసేవారు అనమాట. అంత సూపర్ డెడికేషన్గా ఉండేవారు. అండ్ ఆయన మాట్లాడేది తక్కువ అయినా కానీ ఆయనతో ఉంటే అదొక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటుంది. నైస్. అండ్ తండేల్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? తండేల్ స్టోరీ లైక్ మీన్స్ ఫస్ట్ ఆడిషన్కి, ఆ ఆడిషన్ కూడా మణికంఠ వారణాసి అని చెప్పి మై మామ అనమాట, మీన్స్ హీఈస్ ఆల్సో అన్ యాక్టర్. తను చెప్పారనమాట, ఇలాగా మూవీ ఆడిషన్ జరుగుతుంది తండేల్ది వెళ్ళు అని. అండ్ వెళ్ళాను. అక్కడ ఆడిషన్ జరుగుతుంటే అన్న నరేష్ అన్న అని చెప్పి హీ వాజ్ కో డైరెక్టర్ ఫర్ ఆయ్ కానీ చోర్ బజార్ ఇలాంటి మూవీస్కి తను కో డైరెక్టర్గా చేశారు. ఆ అన్న ఇట్లాగా చూసి తిను కూడా ఆడిషన్కి వస్తున్నాడని చెప్పి ఇలాగా రికమెండ్ చేయడం కానీ ఇలాగా నేను ఈ అవకాశం అనేది వచ్చింది నాకు. వా నైస్. అండ్ తర్వాత సాయి పల్లవి గారు, ఆవిడని కలిసావు నువ్వు? యా కలిసాను. సో ఎలా అనిపించింది ఆవిడతో ఉన్నప్పుడు? ఆవిడ ఏమన్నారు? మాట్లాడింది తక్కువే, మీన్స్ సీన్స్ తక్కువ ఉండడం వల్ల లెస్ మాట్లాడారు. బట్ మాట్లాడింది తక్కువ అయినా కానీ ఆవిడ ఎక్కువగా ఫన్నీగా ఉండేవారు. లవ్ స్టోరీ అప్పుడు మాట్లాడేవారు అనమాట, అది గుర్తుంది ఆవిడకి. సో హాయ్ నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి నార్మల్ క్యాజువల్ టాక్ అయితే మాట్లాడారు. నైస్. అండ్ తండేల్లో 22 మెంబర్స్ తప్పిపోతారు కదా. సో ఆ సీన్ కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు, అంటే నీకు అక్కడ నువ్వు బోట్లో నుంచి పడిపోయే సీన్ కానీ, నీది ఏ సీన్ చూసుకున్నా నీకు ఇచ్చిన ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. అవునా? సో అంటే నేను అనుకున్నాను 22 మందిలో ఒకటిగా ఉంటావేమో అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్ట్ చేస్తున్నావు తెలిసినప్పుడు నాకు 22 మందిలో ఒకటిగా ఉంటాడు, అక్కడక్కడ కనిపిస్తాడేమో అనుకున్నా. బట్ నీకు ఇచ్చిన ఎలివేషన్స్ అవని అండ్ నువ్వు చేసిన పర్ఫార్మెన్స్, ఆ ఫ్లాగ్ పట్టుకుని వెళ్తావు చూడు, నాకైతే గూస్ బాంబ్స్ వచ్చినాయి అట్లా. సో నీకు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఐ వాస్ ఫీల్ లైక్ నా ఫస్ట్ ఆడిషన్లో కూడా ఇదే సీన్ చేశాను. లైక్ ఫ్లాగ్ తీసుకొచ్చి పెట్టి జనగణమన పాడే సీన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు వెరీ హ్యాపీగా అనిపించింది. ఇంత ఎలివేషన్ వచ్చే సీన్, ఒక ప్లాట్ కొంచెం చేంజ్ అయ్యే సీన్, ఇలాగా మొత్తం అది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ షూట్ చేసేటప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఏదైతే సీన్స్ ఎంతైతే గూస్బంప్స్ వచ్చాయో అదే సీన్ థియేటర్లో చూస్తుంటే వాళ్ళు అరుస్తుంటే కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. వాజ్ లైక్ ఇంప్రెస్ విత్ ఆల్ ద సీన్స్ అనమాట. డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన వల్లే ఇదంతా అయింది. యా, చందు గారు, ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన నీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు, ఆయన డైరెక్ట్ చేసే విధానం నువ్వు చూసే ఉంటావు దగ్గరుండి. సో ఎలా ఉండేవాళ్ళు ఆన్ సెట్స్ అండ్ ఆఫ్ సెట్స్? అసలు చాలా బాగుండేవారు, చాలా ఎనర్జెటిక్గా. ఒక ఆర్టిస్ట్కి ఆయన దగ్గర నుంచి ఏం కావాలో అది ఆయన తీసుకుంటారు. ఆర్టిస్ట్కి అర్థమయ్యే విధంగా చెప్తారు. ఏదైనా సీన్, ఇప్పుడు ఈ సీన్ ఉంది, జెండా తీసుకొని రావాలి, దానికి ముందేమవుతుంది, దాని తర్వాత ఏం జరగబోతుంది, అండ్ ఇప్పుడు ఏమవుతుంది అనుకుని క్లారిటీగా వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ అన్ యాక్టర్ అనేది అది కరెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్తారు. అది మనకు అర్థమైపోయిద్ది. అండ్ ఒక ఆర్ట్ ఎలాగనేది ఉంటుంది కదా, అది కరెక్ట్గా ఇదైపోతుంది. కానీ బాను, నువ్వు మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే లైక్ అంత మెచ్యూరిటీగా మాట్లాడుతూ అట్లా అనిపిస్తుంది. ఎట్లా ఈ మెచ్యూరిటీ ఇది ఎట్లా వచ్చిందంటావు? ఏమో తెలియదు, సినిమాలు చేసి చేయగా వచ్చేసిందంటావా? ఏమో అనుకోవచ్చు. లైక్ పెద్ద పెద్ద వాళ్ళని కలిసి ఆ మెచ్యూరిటీ అనేది నీకు వచ్చింది తెలుసా? నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు ప్రెసెంట్? ఐమ్ సెవెంత్. నేను 7th ఉన్నప్పుడు నాకు ఏమీ తెలియదు బాను. నాకు అసలు వీళ్ళంతా కూడా ఎవరో తెలియదు. నేను ఎప్పుడో ఒక మూవీ అట్లా చూసేవాడిని, చూసి అమ్మాయ అదిగో చిరంజీవి, అదిగో రామచంద్ర అనుకునేవాడిని. బట్ ఈ ఏజ్లో అట్లా ఉంటాం కూడా రియల్లీ గుడ్ థింగ్ అది. అండ్ నీకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు లైఫ్లో? బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ అనమాట. దే వర్ ఓన్లీ సపోర్టెడ్ మీ అనమాట. ఈ వెళ్ళాలి చేయాలి అని అనుకున్నప్పుడు మా నాన్నగారు, ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి నేనేంటో అర్థమైంది, నేను దీంట్లో ప్రూవ్ చేసుకోగలను అని ఆయనకు అర్థమైంది. అండ్ హీ సపోర్టెడ్ మీ.
దాని తర్వాత అదే విషయం మా అమ్మగారికి చెప్పినా కానీ షీ ఆల్సో సపోర్టెడ్. ఇలా ఇద్దరు సపోర్ట్ చేయడం వల్లే ఇప్పుడు మీ నేను మనం మీతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నాం. నైస్, సూపర్. అండ్ పాన్ ఇండియా ఫిల్మ్‌లో కూడా చేసావు. కేజీఎఫ్‌లో, కేజీఎఫ్ 2 అక్కడ గ్రూప్ ఆఫ్ దాంట్లో లీడర్. సో ఎలా అనిపించింది ప్రశాంత్ నీల్ గారితో వర్కింగ్? అండ్ యూ మెట్ అయ్యావా? యష్ గారిని మెట్ అయ్యావా? యా సో ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ద టీమ్ అనమాట. అసలు నాకు ఇప్పుడు కూడా అది తలుచుకుంటే ఇట్ ఈస్ నేనేనా అక్కడి వరకు వెళ్ళింది అని. బికాజ్ అంత పెద్ద మూవీ, నా ఫస్ట్ పెద్ద మూవీ అది. అండ్ అక్కడ ఫస్ట్ కన్నడ అంటే కన్నడకి నాకు అసలు సంబంధమే లేదు. అలాంటిది నేను కన్నడ బెంగళూరుకి వెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళి ఆడిషన్ సెలెక్ట్ అవ్వడం కానీ, అది ఎలా అయిందో తెలీదు. బై ద గాడ్ అంతా అలా అయిపోయింది. అండ్ ద షూటింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రశాంత్ నీల్ గారు అండ్ యష్ గారు వాజ్ వెరీ వండర్ఫుల్ అనమాట. ప్రశాంత్ నీల్ గారితో బాగా మాట్లాడేవారు. నన్ను భాను అని పిలిచారు. మిగతా వాళ్ళని టమాటో కానీ, లేకపోతే భాను వెనకమాల ఉన్నవాడు, భాను పక్కన ఉన్నవాడు ఇలా అనేవారు. పక్కన అంటే పుష్పాలే చెప్తారు చూడు. అలాగ అనేవారు. యా. సో అలా అంటూ ఉండేవారు, మాట్లాడేవారు. భాను తిన్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి ఇలాగా మాట్లాడేవారు. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి ఖాళీగా దొరికిందా ఒక షాట్ ఇలా గింబల్ పెట్టడానికి, ఖాళీ దొరికిందా వెళ్ళిపోయి ఎక్కడున్నాం అక్కడే క్రికెట్ ఆడేవాళ్ళం. క్రికెట్ ఎప్పుడు అనమాట. ఓకే. క్రికెట్కి లీడర్ ఎవరంటే ప్రశాంత్ నీల్ గారు. మీ దాంట్లో టీమ్ మేట్స్ అనమాట. ఓకే. ఆయన బ్యాటింగా బౌలరా? రెండు బ్యాటింగ్ బాగా చేస్తారు ఆయన. కొడితే సిక్సర్స్, ఫోర్స్ అలాగే బాగా వెళ్తాయి. సూపర్. అండ్ యష్ ఎలా ఉండేవాళ్ళు? యష్ గారు కూడా చాలా బాగుండేవారు, మాట్లాడేవారు. అప్పుడప్పుడు క్రికెట్ ఆడడానికి కూడా వచ్చేవారు. అవునా, ఆడేవారు క్రికెట్? సూపర్. సో హీఈస్ అ పాన్ ఇండియా స్టార్ కదా ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి గారు యూ మెట్ రైట్? యా. సో హౌ ఈజ్ ఇప్పుడు ఆయన సంక్రాంతికి వస్తున్న మూవీతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు ఆయన. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు ఆయన అప్పుడు కలిసినప్పుడు? ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ఆయనతో ఏమైనా ఫీలింగ్స్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? ఏమైనా వచ్చినాయి ఆఫర్స్ కానీ అట్లాంటివి ఏమన్నా? ఫిలిమ్స్ ఇంకా రాలేదు. ఐ వాంట్ టు కలవాలి ఆయన్ని. అండ్ ఆయనతో వర్క్ చేయడం సర్లేనికర్లో ఇట్ ఈస్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మూవీస్ కూడా నేను ఆయనది సుప్రీం కానీ, రాజాది గ్రేట్ కానీ ఇవంతా చూసినప్పుడు అసలు నాకు ఫన్నీ మూవీస్ కొంచెం ఫన్నీ మూవీస్ కానీ, లేకపోతే థ్రిల్లర్ మూవీస్ కానీ ఇవంటే కొంచెం బాగా కనెక్ట్ అయ్యేవి. సో అలాంటి మూవీస్ ఆయన తీస్తారు. నాకు ఆయన అంటే ఫన్నీ అంటే ఇది. సో నాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ ఫస్ట్ డైలాగ్ చెప్పాను అనమాట ఆయన మూవీలో. నా వాజ్ ఇంప్రెస్డ్. బాగా చెప్తున్నారా, బాగున్నావు అనుకొని చెప్పారు. చాలా బాగా మెట్ అయ్యాం ఆయన్ని. సూపర్. అండ్ నువ్వు ఆడిషన్కి వెళ్ళినప్పుడు మెయిన్గా చెప్పే డైలాగ్ ఏంటిది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆడిషన్ ఎట్లా ఇస్తావు? అంటే ఒక్కొక్క ఆడిషన్ ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఇస్తావు, లేదంటే ఒకటే డైలాగ్ని ఆడిషన్స్ ఇస్తూ అట్లా ఏమైనా చేస్తావు? మేజర్లీ లైక్ నా ఇంట్రడక్షన్ అయ్యింది. మేజర్గా అందరూ చేసేది ఏంటంటే దే విల్ గివ్ దేర్ సీన్స్ అనమాట. ఎక్కువగా వాళ్ళ సీన్స్ ఇస్తారు. వాళ్ళ మూవీలో ఏం సీన్ ఉంటుందో అది వాళ్ళు ఇస్తారు. సమ్ మూవీస్ మీ ఓన్గా చేసేయండి అని అంటారు, లేకపోతే ఇది అంటారు. సో అప్పుడు నా ఓన్గా చేయమంటారా, లేకపోతే మూవీ డైలాగ్ చేయమంటారా అలాగా అనమాట. నైస్. సో అంటే ఇప్పుడు నీకు యాక్టర్స్లో నువ్వు వర్క్ చేసావు కదా వీళ్ళందరూ. సో వీళ్ళందరిలోకి నీకు యాక్టర్స్లో ది ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాగ చైతన్య గారు అని చెప్తాను. అవునా? సో అంటే నాకు అందరూ ఇష్టం. బట్ ఆయన చెప్పాను కదా, లైక్ వాట్ డెడికేషన్ ఆయన ఈ మూవీకి పెట్టేది, నాకు ఆయన ప్రాణం పెట్టేస్తారు ఆ మూవీకి. అది నాకు చాలా బాగా నచ్చింది నాగ చైతన్య గారు అంటే. అది అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను నాగ చైతన్య గారికి. సో నాగ చైతన్య గారు నిన్న సక్సెస్ మీట్లో నాగార్జున గారు వచ్చారు. సో ఆయన కలిసావా, ఆయన మెట్టయా? యా కలిసాను. లైక్ హాయ్ సార్ అంటే హాయ్ అమ్మా హాయ్ అన్నారు. అండ్ చాలా షేక్ అండ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత పాజిటివ్ అయితే నాగ చైతన్య గారి దగ్గర నుంచి వస్తుందో దానికన్నా డబ్బలే వస్తుంది నాగ చైతన్య గారిని కలిసినప్పుడు. వా, సూపర్. అండ్ ఆయన రావటం, ఆయన గురించి పాటలు నిన్న నేను ఈవెంట్ ఎంజాయ్ చేశాను తెలుసా. సో నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసావు? అది నిజంగా చాలా ఎంజాయ్ చేసా. మా నాన్నగారికి కానీ నాకు కానీ ఇష్టమైన సాంగ్స్ అవి. అవునా? యా. ఓకే. ఎప్పుడైనా
ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఇలాగా సాంగ్స్ వింటూ ఉంటాం. కోసమే. అవును. లైక్ 'హలోరు ప్రేమ కోసమే' గానీ, లైక్ ఆల్ ద సాంగ్స్ డీఎస్‌పీ గారిది గానీ, నాగార్జున గారిది గానీ, 'మన్మధుడు' మూవీ చాలా బావుంటుంది. ఆ సాంగ్స్ అన్నీ మళ్ళీ అక్కడ పాడుతుంటే వి ఆల్సో షౌట్ చేస్తూ నేను గూడా పాడుతా ఉన్నాను. యాహ్! అండ్ ది బిగ్గెస్ట్ లైక్ ద గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నువ్వు వర్క్ చేయడం. అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు. సో వీళ్ళెలా ఉండేవాళ్ళు? వీళ్ళు హౌ దే కమ్యూనికేట్? బన్నీవాస్ గారు గానీ, అల్లు అరవింద్ గారు గానీ అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు సెట్‌కి. ఓకే. బన్నీవాస్ గారు ఎప్పుడో వచ్చేవారు. ఒక అల్లు అరవింద్ గారు అప్పుడప్పుడే వచ్చేవారు. అండ్ ఇట్ ఈస్ అండ్ వాళ్ళతో సెకండ్ గీతా ఆర్ట్స్‌లో సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ వాజ్ హిట్ అండ్ సెకండ్ మూవీ వాజ్ ఆల్సో హిట్. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్రీ సక్సెస్ మీట్‌లో కూడా అల్లు అరవింద్ గారు వీళ్ళతో మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. నైస్. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ ఫిలిమ్స్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ నువ్వు ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? అంటే నీకు ఒక డ్రీమ్ రోల్, నేను కూడా ఇట్లాంటి రోల్స్ చేయాలి అట్లా ఏమన్నా ఉందా నీకు? నాకు ఒక డ్రీమ్ రోల్ అనేది ఏం లేదన్న. ఐ వాంట్ టు డూ ఆల్ ద క్యారెక్టర్స్ వాట్ ఇప్పుడు 'తండేల్లో' ఒక క్యారెక్టర్ చేశా, 'కిట్టు' అనే క్యారెక్టర్ చేశా. నెక్స్ట్ మూవీలో వేరే క్యారెక్టర్ చేయాలి. డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అలాంటివి చేయాలని. అండ్ మై అప్‌కమింగ్ మూవీస్ లైక్ 'వీడి12' కానీ, 'వీడి12' వస్తుంది. అండ్ 'భైరవం', 'ద ఇండియన్ హౌస్', 'పతంగ్' అండ్ 'సితారాలో' ఒక మూవీ అండ్ సత్యదేవ్ గారిది ఇంకా అదర్ మూవీస్ ఉన్నాయి. పెద్ద లైనప్పే ఉంది. సో 'వీడి12' టీజర్ ఇవ్వాలి అనుకుంటా కదా? అవునవును. సో 4:00, 5:00 యాహ్! 4 అంటే మీన్స్ 4:35. యాహ్! సో మేము ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాం. మేము కూడా 'వీడి12' ఎలా యాహ్! ఉంటుంది ఏంటి అని. అండ్ ఇప్పుడు నువ్వు అంటే నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ ఏదైనా చెప్తావా? నీకు ఏ మూవీ అయినా పర్లేదు. యాహ్! నా మూవీనే కాదు వేరే మూవీ చెప్తా. యాహ్! నేనొక నటుడిని. చమ్కీల బట్టలేసుకొని, అట్ట కిరీటం పెట్టుకొని, చెక్క కత్తి పట్టుకొని, కాగితం పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను. నేనొక నటుడిని. నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడిని. నేను కాని పాత్రల కోసం వెతికే విటుడిని. వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి. వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుణ్ణి. నేనొక నటుడిని. జగానికి జన్మిస్తాను, సగానికి జీవిస్తాను, యుగాలకి మరణిస్తాను. పోయినా బ్రతికుంటాను. నేనొక నటుడిని. లేనిది ఉన్నట్టు చూపే కరికట్టుగాడిని, ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారుపోణ్ణి. ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మాస్మిని, అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని. నేనొక నటుడిని. అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి. కానీ 9 తలలున్న నటరానుణ్ణి. నింగి నేల 2 అడుగులైతే 3వ పాదం మీ మనసులపై మోపే వామనుణ్ణి. మీ అంచనాలు దాటే ఆజానుభావుణ్ణి, సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుణ్ణి. నేనొక నటుణ్ణి. అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి. కానీ నేనొక నటుణ్ణి. అప్సరసల ఇంద్రుణ్ణి, అందుబాటు చంద్రుణ్ణి. అభిమానుల దాసుణ్ణి, అందరికీ ఆప్తుణ్ణి. చప్పట్లని భోంచేస్తూ, ఈలనే శ్వాసిస్తూ అనుక్షణం జీవించే అల్ప సంతోషిని నేను. మహా అదృష్టవంతుణ్ణి నేను. తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుణ్ణి నేను. ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు. నటుడుగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు. బా! అస్సలు చంపేసాగా సింగిల్ టేక్. మామూలుగా లేదు. అసలు ఎట్లా అంత మెమరీ పవర్ అది? ఏమో అది మెమరీ పవర్ ఎలా వచ్చిందో తెలీదు. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే డైలాగ్ పర్ఫెక్ట్. బాను పర్ఫెక్ట్. నైస్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా ఏదన్నా? యాహ్! యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట మైదన్ని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంటగలిపి తన పతి ప్రాణాలు తక్కించుకున్న నారీమణి సావిత్రిదేవి జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాసములు సైతం గడ్డిపోచము గావించి ప్రాణహైరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నేడు నీచమన్న మా జాతి మూలంన ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ములను అవహేళన చేయుటయా, ఎంత హీచం, ఎంత కుసంస్కారం. నేటి నుండి దేవుడు అదుకుడు నరుడు అదుముడు అన్న కించ భావాన్ని కూకుటి వేలతో సహా పెగిలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు ఏలే అష్టదీపాలకు, మనగడనిచ్చే పంచభూతములు సైతం
జయహో నరుడాన్ని స్పర్శించే విధముగా సింహాసనంను అధిష్ఠించదా. ఎనీ డౌట్స్ మై డియర్ ఓల్డ్ యమ? ఏం చెప్పావు అసలు, సూపర్, చాలా బాగుంది, నైస్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మాకు ఒక చిన్న అప్డేట్స్ ఏమైనా ఇవ్వాలి. KGF 3 ఓకే. ఏమన్నా నీ రోల్ కంటిన్యూ అవుతుందా? KGF 3 అప్డేట్ ఎప్పుడు రాబోతుంది? షూటింగ్ ఎంతవరకు వచ్చింది, అయ్యిందా, ఏంటి? ఏమో KGF 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు ఇదవుతుందో, దాంట్లో నేనున్నానో లేనో ఏం తెలీదు. బట్ క్లిఫ్ హ్యాంగర్ అయితే వదిలేరు. మాకు కూడా KGF 3 ఉంటుందని తెలీదు. ఓన్లీ నో ద KGF 2 ఉంటుందని తెలుసు, కానీ KGF 3 ఉంటుందని మేము కూడా థియేటర్లో షాక్ అయ్యామన్నమాట. ఓకే. అండ్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం KGF 3 గురించి. సో ఇప్పుడు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అంటే నువ్వు చేసిన మూవీస్ కాదు, లైక్. నాట్ ఓన్లీ వన్ అన్న. ఓకే. నాకు యాక్టర్స్ కన్నా ఎక్కువగా డైరెక్టర్స్ అంటే బాగా ఎక్కువ ఇష్టం. సో ఎవరు వాటి? బికాజ్ అంటే ఎందుకో కూడా చెప్తా. యా షూర్. బికాజ్ డైరెక్టర్సే కదా హీరోస్ని కానీ యాక్టర్స్ని కానీ పెద్ద పెద్ద స్టార్స్ని నన్ను కానీ అందరూ ఇంట్రడ్యూస్ చేసేది ఓన్లీ బికాజ్ ఆఫ్ డైరెక్టర్స్. వాళ్ళు చూపించేది, వాళ్ళు సీన్స్ రాసేది, దానివల్లే అందరూ ఇదవుతారు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ నాకు డైరెక్టర్స్ అంటే ఇష్టం. అందరూ ఇష్టం, నాట్ ఓన్లీ వన్ అనమాట. సుకుమార్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, మ్యాగీ గారు కానీ, అందరూ నేను వర్క్ చేసిన వాళ్ళు, నేను వర్క్ చేయని వాళ్ళు, ఆల్ ద డైరెక్టర్స్ ఐ లైక్ అన్న. సూపర్. అంటే అందరూ చాలా క్లోజ్గా ఉండి నీకు ఎప్పుడైనా ఏదైనా డైరెక్షన్ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు దగ్గరుండి చూసి ఏదైనా నేర్చుకోవటం లాంటివి ఏమైనా జరిగిందా? ఒక డైరెక్టర్ని చూసినప్పుడు నీకు అరే వాళ్ళు ఇంత కష్టపడతారని తెలిసి ఉంటుంది, నీకు వాళ్ళ కష్టం అనేంటో మనకు తెలుసు. సో నువ్వు దగ్గరుండి చూసావు కాబట్టి ఇంతమంది డైరెక్టర్స్ని, సో వాళ్ళ నుంచి నువ్వేం నేర్చుకున్నావు? అందరి దగ్గర నుంచి ఒక కామన్ పాయింట్ ఏంటి అని అంటే ప్యాషనేట్ అనమాట. ఒక మూవీ నుంచి, ఒక యాక్టర్ నుంచి వాళ్ళకి ఏం కావాలి, అది వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి, అండ్ వాళ్ళు ఎలా చేయగలరు, అది మనం ఎలా ఒక మూవీ సీన్ ఒకటి ఉంటుంది, లైక్ ఫర్ సపోజ్ చంద్రమోహన్ గారి ఫ్లాగ్ సీన్ ఉంటుంది, అది ఆయనకు ఒకలాగా కావాలి, మనం ఒకలా చేస్తాం. బట్ నాకు కావాల్సింది వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనుకుని వాళ్ళు ఆలోచించే విధానం కానీ, అండ్ వాళ్ళు తీసుకునే విధానం, అది నాకు అందరి దగ్గర నుంచి నాకు దట్ కామన్ పాయింట్ ఐ విల్ టేక్ దట్ వన్. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. చంద్రమోహన్ రెడ్డి గారికి కానీ మ్యాగీ గారికి ఒక స్టైల్ ఉంటుంది, అందరికీ ఒక స్టైల్ ఉంటుంది. దట్ స్టైల్ అందరి స్టైల్లో చూసి అండ్ వాళ్ళ స్టైల్లో కూడా ఒక క్రేజీ థింగ్ అనేది ఉంటుంటుంది, అది నేర్చుకుంటాను నేను. సూపర్. అండ్ ఇప్పుడు బుజ్జి తల్లి, సో ఈ బుజ్జి తల్లి ఆ స్వాగ్ అసలు ఎక్కడ మన ఇన్స్టాలో రీల్స్ ఓపెన్ చేసిన బుజ్జి తల్లి సాంగ్, ఎటు ఓపెన్ చేసిన హైలెస్ సాంగ్, లేదంటే ఇదే మొత్తం తండేలే నడుస్తుంది ప్రెసెంట్. సో నీకు మెయిన్గా తండేల్ మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏది? లైక్ సీన్? యా, ఐ రియలీ లైక్ ఆల్ ద సీన్స్ అనమాట. సమ్ సీన్స్ ఏదైతే సాయి పల్లవి గారు హీరో గారు ఉండే ఫస్ట్ మీట్ సీన్ ఉంటుందో, లైక్ తీసేసి అక్కడి వరకు తీసుకెళ్ళి టవర్కి తీసుకెళ్ళి ఫ్లాగ్ తీసేసి ఇసిరేసి కౌగిలించుకొని ఆ సీన్. బట్ అండ్ ద బోట్ సీక్వెన్స్ అండ్ ద ఫైట్ సీక్వెన్సెస్ ఇదంతా బాగా నచ్చాయి. నైస్. సో బుజ్జి తల్లి, నీ లైఫ్లో చిన్నప్పుడు ఎవరైనా క్రషెస్ అట్లా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మా అమ్మగారు. ఎవరు? మా అమ్మగారు. లైక్ నిజంగా చెప్పాలంటే నువ్వు అని వస్తారు లైక్. బట్ క్రషెస్ అంటే క్రషెస్ ఏం లేదు అలాగా. నాకు ఇవి చూసుకోవడానికి టైం అయిపోతుంది. ఇంకా క్రషెస్ ఎందుకు మనకు అవసరం లేదంటావా? సో మన వర్క్ వస్తే ఆటోమేటిక్గా మనం ఏంటని ప్రూవ్ అయితే వాళ్ళే వస్తారంటావా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఆఫ్టర్ ఒక ఇదే ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 18 years అండ్ వెన్ ఐ లైక్ ఇదైన తర్వాత అప్పుడు చూద్దామంటారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇంకా మూవీస్లో, మరిన్ని మూవీస్లో నువ్వు యాక్ట్ చేసి మమ్మల్ని అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, ఇదన్నమాట మన ఫన్నీ చిట్ చాట్ విత్ భాను. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.